బ్యాచ్ వెల్కమ్ టు మై ఛానల్ 1,37,7. ఈరోజు దేశీ విలేజ్కి వచ్చాం అనమాట. ఎక్కడ అంటే కలిసిగిరి వెళ్ళే రూట్లో ఉంటుంది. చాలా బాగుంది, బయట లైటింగ్స్తో ఉంది. అండ్ లోన ఇంకొకటి ఏసీ క్యాబిన్ అన్న ఏసీ ఉంది. 2 టైప్స్ ఆఫ్ రెస్టారెంట్. ఇంకా ఫుడ్ టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. కాస్ట్ కూడా పర్లేదు. ఇది వైజాగ్ జూ రోడ్ అనమాట. ఈ జూ రోడ్లో పక్కన ఈ షాప్ పెట్టారు, సోడా షాప్. అక్కడ తాగేసి మేము తినడానికి వెళ్ళామన్నమాట. ఇది బీచ్కి వెళ్ళచ్చు, ఇలా రూట్ ఉంది దానికి వెళ్ళడానికి. ఇక్కడ మేము అప్పుడు డిగ్రీలో ఉండేటప్పుడు ఇక్కడే ఎక్కువ వచ్చేవారు అనమాట తినడానికి. పార్సల్ తెచ్చుకొని ఇక్కడ తినేవారు అనమాట. ఇది అదేదో సోడా, నాకు కూడా తెలియదు అదేంటో. మైండ్ ఇచ్చారు, తాగేసాను నేను. అంటే కొనుక్కుందలే, ఫ్రీగా ఇవ్వలేదు. చెట్లు చాలా బాగున్నాయి. ఇదేమొచ్చి అది ఇస్కాన్కి వెళ్ళే టెంపుల్ అనమాట. బీచ్ రోడ్ జూ దాటాక. ఇది ఇంకా కడుతున్నారు, చాలా రోజుల నుంచి కడుతున్నారు. కట్టాక మీకు చూపిస్తాను, కానీ చాలా బాగుంటారు లోన. నేను వెళ్ళాను ఒకసారి టెంపుల్లో. ఇటు సైడ్ వస్తే బాగా నేచర్ ఉంటుంది. రిషికొండ వైపు ఫుల్ ట్రీస్ ఉంటాయి, మంచిగా ఉంటుంది రోడ్డు కూడా. మీరు ఎప్పుడైనా వచ్చారా రిషికొండ వైపు? ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీది. చాలా బాగా కట్టారు, పైన కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు పైన. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే కామెంట్ చేయండి నాకు. ఇది సాయి ప్రియాలో అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట, రిషికొండ దగ్గర. ఇది రెయిన్బో నాకు కనిపిస్తుంది, అంటే ఎండ వల్ల వాటర్ వల్ల రెయిన్బో ఫామ్ అవుద్ది కదా. సో ఇది రెయిన్బో ఫామ్ అయిందనమాట. సో దానికి తీసాను నేను వీడియో. చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద రిసార్ట్, అంటే లోన్కి పెద్దదిగా ఉంటుంది, కొంచెం ముందుకి కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ చాలా పెద్దది. అప్పుడైతే చాలా ఫేమస్ ఇది, చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడే ఎంగేజ్మెంట్, మ్యారేజెస్ చేసుకుంటారు, బర్త్డేస్ సెలబ్రేషన్స్. రూమ్స్ కూడా బాగుంటాయి. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇందులో ఒక్కసారైనా స్టే చేయాలని. చూద్దాం, అన్నీ కలిసి వస్తే అప్పుడు. మీరు చూసారా? ఇక్కడ ఇంకా డెకరేషన్స్ పెడతారు కొన్నిసార్లు, పెట్టలేదు ఈసారి. రెయిన్బో ఫామ్ అయింది చూడండి, ఎలా ఫామ్ అవుతుందో రెయిన్బో. ఆగి మళ్ళీ వస్తుంది, ఆగి మళ్ళీ వస్తుంది. చాలా అందంగా ఉంది. సాయి ప్రియ ఇదే, రిషికొండ దగ్గరే ఉంటుంది ఇది. ఈసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీస్తాను ఆ కొండపైన. ఇక్కడే మెట్ల ద్వారా వెళ్ళలేదు నేను. క్లైమేట్ చాలా బాగుంది. అంటే ఎవ్రీ సండే, లాస్ట్ సండే కూడా అలా చేంజ్ అయిపోతుంది అనమాట క్లైమేట్ 3 అవ్వగానే. ఎందుకో తెలీదు. నేను ఊరికలాగా పిచ్చిలాగా డ్యాన్స్ వేస్తున్నాను అక్కడ బైక్ పైన. వైజాగ్ అంటే బీచ్, బీచ్ అంటే వైజాగ్. ఇది పెద్ద హోటల్ వైజాగ్లో, రాడిసన్. ఇది నేను ఒక ఫిల్టర్ పెట్టి తీసాను, ఇలాగ మాడిపోయినట్టుగా వచ్చాయి, కానీ చాలా బాగున్నాయి, గ్రీన్ గ్రీన్గా. ఇక్కడిక్కడికే చాలా బీచ్లు ఉంటాయి తెలుసా. ఒక బీచ్ తర్వాత ఒక బీచ్, ఒక బీచ్ తర్వాత ఒక బీచ్, ఒక్కొక్క 5 మినిట్స్కి వచ్చేస్తుంది. ఇది
ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఎక్కడ అనుకున్నారు? వ్యూ పాయింట్ ఇది. మాకు అయితే అప్పుడు డిగ్రీలో ఉండేటప్పుడు ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఎవరినైనా తిట్టాలన్నా అక్కడికే కాఫీ తాగడానికి వచ్చేవారం. ఎంత దూరం ఉన్న ఇల్లు అలా 15 మినిట్స్ పడుతుంది అనమాట మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడే రోజంతా 4కి వచ్చి 7 వరకు ఇక్కడే, లేకపోతే 7కి అలాగ వచ్చేవారం కాఫీ తాగడానికి. ఇదే దేశీ విలేజ్. చాలా బాగుంది. దీనికి అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ఎవరైతే లైక్ ఊరి నుంచి వచ్చి అదే సిటీస్లో సెటిల్ అవుతారో వాళ్ళు ఇది దీనికి వెళ్తే ఫీల్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ ఊర్లోనే ఉన్నట్టుగా. ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టారనమాట. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఇక్కడ కూర్చోలేదు. వాళ్ళు చెప్పారు లోన ఏసీబీ ఉంది, వెళ్ళిపోండి అక్కడికి అంటే వెళ్ళిపోయాము అనమాట. చాలా బాగుంది. అక్కడ పెయింట్స్ చాలా బాగా వేశారు. అదే నేను చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వేశారు. ఇదే ఏసీది. కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. చికెన్, ఎగ్, రైస్ ఇది భలే పెట్టేసి ఇచ్చారు దీనిపై. ఆకు చెప్పారు, నాకు తెలియట్లేదు అది ఏదో ఆకు. ఇవి చిట్టి ముత్యాల రైస్, అండ్ హాఫ్ ఎగ్. హాయ్ హోయ్ కలిగినట్టుంది. ఇక్కడ అదే తేనెటి పార్కిన కైలాసగిరికి మధ్యలో ఈ రోడ్డు వస్తుంది అన్నమాట. ఆ రోడ్డు దగ్గర కూర్చున్నాం. ఎందుకంటే చాలా బాగుంది క్లైమేట్. సీ కూడా చాలా బాగుంది. అందుకే కూర్చున్నాం. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇది సాయి ప్రియ హోటల్లో అనమాట. అక్కడ అవి పెడితే నేను ఎక్కేసి ఫొటోస్ తీసుకున్నాను. ఇది దేశీ విలేజ్ది పెట్టారనమాట. అది పెయింట్. ఏదో అలాగా ట్రై చేశాను చాలా రోజులకి ఫొటోస్. సో అలా వచ్చాయి. Bye everyone, take care and subscribe to my channel 1,777.